గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ లాంటి వాటిలో ఉద్యోగం సంపాదించడం, సొంత దేశానికి సర్వీస్ చేయడం అనేది అందరూ గర్వంగా ప్రౌడ్గా ఉండేటువంటి విషయం. అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే కేవలం 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి హోదాలో ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీటికి కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించిన ప్రతి టాపిక్ని మీరు పూర్తి ఉచితంగా మీరు వినొచ్చు. కేవలం క్లాసులు వినటమే కాదు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. ఎర్రర్స్. ఎన్డీఏ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గత ప్రీవియస్ పేపర్స్ కనుక మనం గమనించినట్టయితే ఈ ఎర్రర్స్ అనేటువంటి టాపిక్ మీద చాలా రేర్గా మాత్రమే క్వశ్చన్స్ అడిగారు. ఆ అడిగినటువంటి క్వశ్చన్ కూడా పర్సంటేజ్ ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అడిగారు. అయితే మనం పర్సంటేజ్ ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని డైరెక్ట్గా చెప్పుకోకుండా అసలు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, ఆ ఎర్రర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, ఈ ఎర్రర్స్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలి అనే దాని కనుక మనం తెలుసుకోగలిగితే ఈ పర్సంటేజ్ ఎర్రర్స్, ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అనేటి వాటిని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎర్రర్స్ మన రెగ్యులర్ లైఫ్లో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక మెజర్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఆ మెజర్ చేసేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మనం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేటువంటి వాల్యూస్లో వచ్చేటువంటి మిస్టేక్స్ని మనం ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక 5 సెంటీమీటర్ లెంత్ ఉన్నటువంటి ఒక రాడ్ ఇచ్చారని అనుకోండి. దాని వాల్యూ యాక్చువల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అని కూడా అంటారు. ఈ యాక్చువల్ వాల్యూ ఆల్రెడీ డిసైడ్ చేయబడింది, అది 5 సెంటీమీటర్. అయితే మనం మెజర్ చేసినప్పుడు మనకి 5.1 సెంటీమీటర్ అనేది లెంత్ వచ్చింది. సో ఇక్కడ ఆ రాడ్కి ఉన్నటువంటి యాక్చువల్ వాల్యూ అలాగే మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ, ఈ రెండు వాల్యూస్ మధ్య ఒక డిఫరెన్స్ అనేది మనం గమనిస్తాం. యాక్చువల్ వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్. మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ ఎంత? 5.1 సెంటీమీటర్. ఆ యాక్చువల్ వాల్యూకి మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్కి మధ్య డిఫరెన్స్ ఉంది చూసారా? ఈ డిఫరెన్స్ని మనం ఎర్రర్ అని చెప్పేసి అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఎర్రర్ అనేటువంటి దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. యాక్చువల్ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఎర్రర్ అని చెప్పేసి అంటాం మనం. సో ఎర్రర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ difference between actual value and measured value. సో మనం దీన్ని ఎట్లా రాస్తామంటే ఎర్రర్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అని కూడా మనం అనొచ్చు. యాక్చువల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అని కూడా మనం అనొచ్చు. ఎర్రర్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ, మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ అన్నమాట. ఓకే, దీన్ని మనం ఎర్రర్ అని చెప్పేసి అంటాం. ఈ ఎర్రర్స్ అనేవి బేసిక్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అబ్సల్యూట్ ఎర్రర్స్, రెండోది రిలేటివ్ ఎర్రర్స్, మూడోది పర్సంటేజ్ ఎర్రర్స్. మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాన్సెప్ట్ పర్సంటేజ్ ఎర్రర్స్. ఆ పర్సంటేజ్ ఎర్రర్స్ దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. అయితే అసలు ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఒకటి, మనం మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించేటువంటి డివైస్లో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. రెండోది, మనం ఆ మెజర్మెంట్ చేయడానికి సరిపడినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రాపర్గా తెలిసి ఉండకపోవచ్చు. మూడోది, మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా ఈ ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సింపుల్ పెండలం అనేటువంటి దాన్ని ఉపయోగించి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో టైం పీరియడ్ కనుక్కోవడానికి మనం చేయొచ్చు.
ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎర్రర్స్ రావడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనకి తెలిసింది కాబట్టి ఈ ఎర్రర్స్ అనే వాటిని మనం రెక్టిఫై చేయొచ్చు. ఫస్ట్ ఎర్రర్ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్గా ఉండకపోవడం వల్ల వచ్చినటువంటి ఎర్రర్. కాబట్టి మనం బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక మనం ఉపయోగించినట్లయితే మనం ఎర్రర్ రాకుండా మనం సరి చేయొచ్చు. రెండోది, మనం ఆ మెజర్మెంట్ చేయడానికి సరిపడినటువంటి టెక్నిక్స్ మనం కనుక తెలుసుకోగలిగినట్టయితే మన పర్సనల్ వల్ల చేసేటువంటి ఎర్రర్స్ అనే వాటిని మనం లేకుండా చేయొచ్చు. మూడోది, మనం కనుక ఒక మంచి ఎన్విరాన్మెంటల్ కండిషన్లో కనుక మనం ఉన్నట్లయితే ఎన్విరాన్మెంటల్ వల్ల ఎలాంటి ఎర్రర్స్ రాకుండా మనం చూడవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో, మెజర్మెంట్లో ఏమైనా ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, వాటిని మనం ఎలా రెక్టిఫై తెలిసినట్లయితే కనుక వాటిని మనం ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. ఇటువంటి ఎర్రర్స్ని మనం సిస్టమేటిక్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. సో అలాంటి సందర్భాన్ని మనం ఏమంటాం అంటే ర్యాండమ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ ర్యాండమ్ ఎర్రర్స్లో ఈ ఎర్రర్ రావడానికి సరిపడినటువంటి కారణం ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ ఎర్రర్స్ మనం రెక్టిఫై చేయడం కూడా ఇంపాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి ఎర్రర్స్ మనం ఏమన్నాం ర్యాండమ్ ఎర్రర్స్. మరి ర్యాండమ్ ఎర్రర్స్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి? సో ర్యాండమ్ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయడానికి ఉన్నది ఒకటే ఒక మార్గం. మనం మెజర్ చేసినటువంటి అబ్జర్వేషన్స్ని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం తీసుకోవాలి. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నటువంటి అబ్జర్వేషన్స్ని యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ విధంగా మనం ర్యాండమ్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మనం మెజర్ చేసేటప్పుడు ఎర్రర్స్ అనేవి రెండు రకాలుగా రావచ్చు. ఒకటి సిస్టమేటిక్ ఎర్రర్స్, రెండోది ర్యాండమ్ ఎర్రర్స్. ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది రీజన్ మనకు తెలుసు కాబట్టి ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ మనం మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంది. అదే మనకి మెజర్మెంట్ చేసేటప్పుడు మనం ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది తెలియకపోతే కనుక వాటిని మనం మినిమైజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఈ సిచ్యువేషన్ని, ఇలాంటి ఎర్రర్స్ని మనం ఏమంటున్నాం ర్యాండమ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ర్యాండమ్ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఒకటే, ఆ ఎక్స్పెరిమెంట్లో, ఆ మెజర్మెంట్లో అబ్జర్వేషన్స్ని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ తీసుకొని, కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్డ్ వాల్యూస్ తీసుకొని వాటన్నిటిని కూడా మనం యావరేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ర్యాండమ్ ఎర్రర్ అనే దాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ మెజర్మెంట్ని మనం 2 కేటగిరీస్గా మనం సపరేట్ చేయడం జరిగింది. ఒకటి యాక్యురసీ అను, రెండో దాన్ని ప్రెసిషన్ అని చెప్పేసి అన్నాము. ఈ యాక్యురసీ అంటే ఏంటంటే మనం ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెరిమెంట్లో వాల్యూస్ అన్నీ కూడా యాక్చువల్ వాల్యూకి దగ్గరగా ఉంటే కనుక, మనం మెజర్ చేసినటువంటి వాల్యూస్ అన్ని కూడా యాక్చువల్ వాల్యూకి చాలా క్లోజ్గా ఉన్నట్లయితే కనుక అటువంటి మెజర్డ్ వాల్యూస్ని యాక్యురేట్గా ఉన్నాయి అని చెప్పేసి అంటాం మనం. అలా కాకుండా మనం మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా యాక్చువల్ వాల్యూకి చాలా దూరంగా ఉన్నాయి, అయితే ఈ మెజర్డ్ వాల్యూస్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి, ఒకే వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో అలాంటి వాల్యూస్ని మనం ఏమంటామంటే ప్రెసిషన్ అని చెప్పేసి అంటాం. సో మెజర్మెంట్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మెజర్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏమన్నా మనం యాక్యురసీ, రెండో దాన్ని ఏమన్నా మనం ప్రెసిషన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక ఇచ్చినటువంటి ఒక రాడ్ ఉంది కదా, దాని యొక్క లెంత్ ఎంత తీసుకున్నాం మనం 5 సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాం మనం. సో ఇదే రాడ్ని ఏం చేసామంటే ఇద్దరు స్టూడెంట్స్కి ఇచ్చాం మనం. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఆ రాడ్ యొక్క లెంత్ అనే దాన్ని మెజర్ చేశారు. ఆ మెజర్ చేసినప్పుడు ఫస్ట్ స్టూడెంట్కి వచ్చినటువంటి వాల్యూస్ ఎంత అంటే 5.1 సెంటీమీటర్ ఒకటికి వచ్చింది, అలానే 5.2 సెంటీమీటర్ వచ్చింది, 5.5 సెంటీమీటర్ మూడోసారి వచ్చింది, 4.9 సెంటీమీటర్ ఇంకోసారి వచ్చింది, 4.8 సెంటీమీటర్ ఇంకోసారి వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ఇతను మెజర్ చేసినటువంటి వాల్యూస్ అన్ని కూడా ఈ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఈ వాల్యూస్ అన్ని కూడా యాక్యురసీ కలిగి ఉన్నాయి అని మనం చెప్తాము. సో యాక్యురసీ అంటే ఏంటి? క్లోజ్, మనం మెజర్డ్ వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూకి చాలా దగ్గరగా ఉండాలి. సో యాక్యురసీ అంటే ఏంటి? క్లోజ్నెస్, నియర్నెస్ అని చెప్పేసి అన్నాం.
నియర్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు యాక్చువల్ వాల్యూ. ఈ మెజర్డ్ వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూకి ఎంత నియర్గా ఉన్నట్టయితే అంత యాక్యురసీ ఉన్నట్టు. ఓకే, అట్లానే ఇక సెకండ్ పర్సన్ చేసినటువంటి మెజర్మెంట్ లో అతను మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని కూడా 6.01, 6.0, 6.02, 6.03, 6.035 ఈ విధంగా వచ్చినాయి అని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ అన్ని కూడా యాక్చువల్ వాల్యూకి చాలా దూరంగా ఉన్నాయి, కానీ ఈ వాల్యూస్ అన్ని చూడండి దాదాపు సిమిలర్ గా ఉన్నాయి. దాదాపు 6.01, 6.0, 6.0, 6.0, 6.0 అన్ని వాల్యూస్ కూడా ఎట్లా ఉన్నాయి, క్లోజ్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, సిమిలర్ గా ఉన్నాయి. అలాంటప్పుడు ఇవి యాక్యురసీ వాల్యూస్ కాదు, కానీ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాల్యూస్ ని మనం ప్రెసిషన్ అని చెప్పేసి అంటాం. అంటే మనం మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు అన్ని వాల్యూస్ కూడా ఒకే విధంగా వచ్చినాయి. సో ఆ విషయాన్ని మనం ఆ వాల్యూస్ మనం ఏమంటాం అంటే ప్రెసిషన్ అని చెప్పేసి అంటాం. సో అగ్రిమెంట్ అమాంగ్ గ్రూప్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ ఈ విషయాన్ని మనం ఏమంటాం ప్రెసిషన్ అని చెప్పేసి అంటాం. సో యాక్చువల్ వాల్యూకి ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటేనేమో యాక్యురసీ అన్నాం, యాక్చువల్ వాల్యూకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ వాల్యూస్ అన్ని కూడా ఉన్నాయి ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు వాల్యూస్ అన్ని కూడా సిమిలర్ గా వచ్చినాయి. సో ఈ విషయాన్ని మనం ఏమంటాం ప్రెసిషన్ అని చెప్పేసి అంటున్నాం. అయితే ఈ యాక్యురసీలో ప్రెసిషన్ ఉండకూడదా అంటే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెజర్ చేసినప్పుడు వాల్యూస్ అన్ని కూడా 5.1, 5.1, 5.1 లో వచ్చినాయి. యాక్చువల్ వాల్యూకి దగ్గరగా ఉన్నాయి, అట్లానే వాల్యూస్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి ఒకేలా ఉన్నాయి. ఓకే, సో యాక్యురసీలో ప్రెసిషన్ అనేది కూడా ఉండొచ్చు. ఓకే, యాక్చువల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ ఈ ప్రతి మెజర్మెంట్ సంబంధించి యాక్చువల్ వాల్యూని లేదా ట్రూ వాల్యూ అనే దాన్ని ఎలా మెజర్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. మనకి ఏదైనా ఒక వస్తువు అనే దాన్ని ఇచ్చి దాని యొక్క యాక్చువల్ వాల్యూని లేదా ట్రూ వాల్యూ అనే దాన్ని కనుక్కోండి అని అన్నారు. అప్పుడు మనం దాని యొక్క లెంత్ అనే దాన్ని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాల్యూస్ తీసుకొని వాటన్నిటి యొక్క యావరేజ్ వాల్యూ తీసుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి యావరేజ్ వాల్యూ ఆ వస్తువుకు సంబంధించి యాక్చువల్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వస్తువు తీసుకున్నాం, దాని యొక్క లెంత్ అనే దాన్ని మనం మెజర్ చేసాం. మనం మెజర్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఆ వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ సారి మెజర్ చేసినప్పుడు 5.1 సెంటీమీటర్ వచ్చింది. అలానే రెండోసారి మెజర్ చేసినప్పుడు 5.2 సెంటీమీటర్ వచ్చింది. మూడోసారి మెజర్ చేసినప్పుడు 5.3 సెంటీమీటర్ వచ్చింది. నాలుగోసారి మెజర్ చేసినప్పుడు 5.5 సెంటీమీటర్ వచ్చింది. ఐదోసారి మెజర్ చేసినప్పుడు 4.9 సెంటీమీటర్ వాల్యూస్ వచ్చాయి. మనం మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఒకే విధంగా లేవు. ప్రతి వాల్యూ కూడా ఇంకొక వాల్యూ డిఫరెంట్ గానే ఉంది. సో మరి అప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిలో ఆ వస్తువు యొక్క యాక్చువల్ వాల్యూ ఏదవుతుంది? ఓకే, సో ఏ వాల్యూ తీసుకోవడానికి పాసిబుల్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ తీసుకుందాం. ఆ వచ్చినటువంటి యావరేజ్ వాల్యూ ఆ వస్తువుకు సంబంధించి యాక్చువల్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఈ యావరేజ్ వాల్యూ మనం ఎట్లా కనుక్కుంటాం చూడండి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నిటికీ కూడా మనం ఏం చేద్దామంటే x1, x2, x3, x4, x5 గా మనం చెప్పాం. సో యాక్చువల్ వాల్యూ మనం కనుక్కునేటప్పుడు యాక్చువల్ వాల్యూ లేదా దీన్నే ట్రూ వాల్యూ అని కూడా అంటాము. సో యాక్చువల్ వాల్యూ ఎంత? x అనుకుందాం మనం. సో యాక్చువల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? వీటన్నిటికి కూడా యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో యావరేజ్ వాల్యూ కావాలంటే ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో x1 ని x2, x3, x4, x5 వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసాం. డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం యాడ్ చేసాం? 1, 2, 3, 4, 5 5 వాల్యూస్ నెంబర్స్ మనం యాడ్ చేసాం. సో 5. సో రైట్ చూడండి, x1 వాల్యూ ఎంత? 5.1, x2 ఎంత? 5.2, 5.3, 5.5,
4.9 by 5. సో వీటన్నిటిని మనం యాడ్ చేసినట్టయితే ఎంత వస్తుంది అంటే 26 రావడం జరుగుతుంది. సో 1 2 3 4 4 5 20 24 24 ఇక్కడ వచ్చేసరికి 1 3 6 6 5 11 11 9 20. సో దాంట్లో ఒక 24 ప్లస్ 2 26 అవుతుంది అక్కడ 26 by 5. సో ఈ 26/5 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 5 టైమ్స్ పోతుంది. ఇక ఇక్కడ ఎంత ఉంది 1 ఉంటుంది 5 పాయింట్ అంటే ఇక్కడ 1 పక్కన 0 పెట్టుకోవాలి. సో 5 2s are 10. సో 5.2 అనేది అక్కడ మనకి ఇచ్చినటువంటి వస్తువు యొక్క యాక్చువల్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి వస్తువు కూడా యాక్చువల్ వాల్యూ అనే దాన్ని మనం మెజర్ చేయొచ్చు. సో యాక్చువల్ వాల్యూ అంటే ఎలా కనుక్కున్నాం మనం అక్కడ ఇచ్చినటువంటి వస్తువుని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మెజర్ చేస్తాం. ఆ వచ్చినటువంటి వాల్యూస్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ తీసుకున్నాం. సో వచ్చినటువంటి ట్రూ వాల్యూ ఎంత 5.2 సెంటీమీటర్. ఓకే రైట్. మరి యాక్చువల్ వాల్యూ ఎట్లా ఉంది 5.2 ఉంది. మరి ఈచ్ వన్ ఇండివిజువల్ వాల్యూస్ చూడండి ఎట్లా ఉన్నాయి డిఫరెంట్ గా ఉంది. అంటే ఇండివిజువల్ వాల్యూస్ లో కొంత ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. అర్థమవుతుందా? సో యాక్చువల్ వాల్యూ ఎంత 5.2. యాక్చువల్ వాల్యూ x ఎంత వచ్చింది 5.2. మరి ఇండివిజువల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లో కూడా ఎర్రర్ ఇన్వాల్వ్ అయినట్టే కదా, అర్థమవుతుంది కదా. సో ప్రతి దాంట్లో కూడా ఎంత ఎర్రర్ ఇన్వాల్వ్ అయ్యింది అనే దాన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. సో ఈచ్ ఇండివిజువల్ వాల్యూలో ఎంత ఎర్రర్ ఉంది అనే దాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం. మనం ఈచ్ ఇండివిజువల్ వాల్యూలో ఎంత ఎర్రర్ ఉంది అనే దాన్ని మనం ఏమంటాం అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం మనం. సో అబ్సల్యూట్ ఎర్రర్. సో ఈ అబ్సల్యూట్ ఎర్రర్స్ ని మనం డెల్టా ఎక్స్ తోటి డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ వాల్యూ ఎట్లా రాస్తాం మనం x అన్నాం. మనం అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎట్లా రాస్తాం మనం డెల్టా ఎక్స్ గా రాస్తాం మనం. ఓకేనా? అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎట్లా రాస్తాం మనం డెల్టా ఎక్స్. ఓకే క్లియర్ రైట్. మనం ఫస్ట్ వాల్యూలో ఉన్నటువంటి సెకండ్ వాల్యూ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ వాల్యూస్ లో ఉన్నటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ ప్రతి దాంట్లో ఉన్నటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ అనే దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఉన్న అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా x1 ఈక్వల్ టు ట్రూ వాల్యూ ఎంత 5.2. దాంట్లో నుంచి మెజర్డ్ వాల్యూ ఎంత 5.1. దాన్ని తీసేసినప్పుడు ఎంత వస్తుంది మనకి 0.1 అనేది అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చింది. సెకండ్ దాన్ని చూద్దాం మనం డెల్టా x2 రెండో మెజర్మెంట్ లో ఎంత ఎర్రర్ ఉంది చూద్దాం. ట్రూ వాల్యూ ఎంత 5.2 మైనస్ ఇక్కడ మెజర్డ్ వాల్యూ ఎంత 5.2. సో రెండు సేమ్ కాబట్టి ఎర్రర్ ఎంత 0. సెకండ్ దాంట్లో ఎలాంటి ఎర్రర్ అనేది లేదు. ఇకపోతే మూడో దాంట్లో ఎంత ఎర్రర్ ఉంది డెల్టా x3 ఈక్వల్ టు సో మూడోది ఎంత ట్రూ వాల్యూ ఎంత 5.2. మెజర్డ్ వాల్యూ ఎంత ఇక్కడ ఉన్నటువంటి మెజర్డ్ వాల్యూ ఎంత 5.3. ఇక్కడ చూడండి ట్రూ వాల్యూ కన్నా మెజర్డ్ వాల్యూ ఎట్లా ఉంది ఎక్కువగా ఉంది. ట్రూ వాల్యూ కన్నా మెజర్డ్ వాల్యూ ఎట్లా ఉంది ఎక్కువగా ఉంది. అప్పుడు వచ్చేటువంటి వాల్యూ ఎర్రర్ ఎంత ఉంటుంది నెగిటివ్ లో వస్తుంది. ట్రూ వాల్యూ కన్నా మెజర్డ్ వాల్యూ ఎక్కువగా ఉంది. అప్పుడు ఎర్రర్ ఎట్లా వచ్చింది నెగిటివ్ లో వచ్చింది. ఫస్ట్ టైం ఎట్లా వచ్చింది పాజిటివ్ లో వచ్చింది. నెక్స్ట్ ఎర్రర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. తర్వాత ఎర్రర్ వచ్చింది నెగిటివ్ వచ్చింది. రైట్. నెక్స్ట్ ఫోర్త్ దాన్ని చూద్దాం మనం. సో ఫోర్త్ దాంట్లో వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా x4 ట్రూ వాల్యూ ఎంత 5.2. మెజర్డ్ వాల్యూ ఎంత 5.5. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి చూడండి ట్రూ వాల్యూ ఏమో 5.2 మెజర్డ్ వాల్యూ ఏమో 5.5. సో ఇక్కడ వాల్యూ కూడా మనకి నెగిటివ్ లోనే వస్తుంది. అబ్సల్యూట్ ఎర్రర్ నెగిటివ్ లోనే వస్తుంది 0.3. నెక్స్ట్ డెల్టా x5 సో ట్రూ వాల్యూ ఎంత 5.2 మెజర్డ్ వాల్యూ ఎంత 4.9. సో ఇక్కడ ట్రూ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది, మెజర్డ్ వాల్యూ ఎట్లా ఉంది చిన్నదిగా ఉంది. సో అప్పుడు మనకి ఎలా ఎర్రర్ ఎట్లా వస్తుంది పాజిటివ్ లో వస్తుంది 0.3 గా మనకు వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా? సో రైట్. ఇంతవరకు మనం ట్రూ వాల్యూ కనుక్కున్నాం. తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్ అనే దాన్ని కూడా మనం కనుక్కున్నాం. తర్వాత మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఉంటుంది. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే
వచ్చినటువంటి ఈ అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ తీసుకుంటే, వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ తీసుకుంటే దాన్ని మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి చూడండి. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే విషయం లేదు, వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి, అంతే సింపుల్. ఏంటిది? వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటికీ కూడా యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి. సో వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏమున్నాయి? ఫస్ట్ది 0.1, తర్వాత 0, ఇక్కడ -0.1, ఇక్కడ -0.3, ఇక్కడ 0.3. వచ్చినటువంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటిని కూడా సింపుల్ గా యాడ్ చేయాలి. అది పాజిటివ్ వాల్యూ కావచ్చు, 0 కావచ్చు, నెగిటివ్ వాల్యూ కావచ్చు, అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఇక్కడ కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ గా తీసుకొని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ గా తీసుకొని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎంత వచ్చిందమ్మా? ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ని మనం ఎట్లా చెప్తామంటే డెల్టా ఎక్స్ బార్ గా చెప్తాం. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ని ఎట్లా డినోట్ చేస్తాం? డెల్టా ఎక్స్ బార్. సో ఈక్వల్ టు, సో ఏం చేయాలి? డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ డెల్టా x3 ప్లస్ డెల్టా x4 ప్లస్ డెల్టా x5 బై మొత్తం ఎన్ని వాల్యూస్ అమ్మా? 5 వాల్యూస్, కాబట్టి 5 రాసాను. ఓకేనా? సో రైట్, చూడండి, అన్ని వాల్యూస్ ఎలా తీసుకోవాలని చెప్పాను? పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ కూడా పాజిటివ్ గానే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే రైట్. సో 0.1 ప్లస్ రెండోది ఎంత? 0, మూడోది ఏంటి? -0.1, కానీ దాన్ని మనం ఏం చేయాలి? పాజిటివ్ గానే తీసుకోవాలి. 0.1 ప్లస్ ఇదంతా 0.13 ప్లస్ ఇదంతా 0.3. సో ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. బై మొత్తం ఎన్ని వాల్యూస్? 5 వాల్యూస్, బై 5. సో చూడండి, యాడ్ చేయండి. 0.1, 0.1, 0.2, 0.5, 0.8. సో 0.8 బై 5. సో వాల్యూ ఎంత వస్తుంది దీనికి? 0.8 బై 5 అంటే 0.16 గా వస్తుంది. సో ఈ 0.16 అనేది ఏంటి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ మనం ఎట్లా డినోట్ చేయాలి? డెల్టా ఎక్స్ బార్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎలా డినోట్ చేయాలి? డెల్టా ఎక్స్ బార్. ఎంత వచ్చిందమ్మా? 0.16. ఓకేనా? క్లియర్, రైట్. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం మెజర్ చేసాము, వాల్యూ వచ్చింది. ఆ మెజర్ చేసినటువంటి వాల్యూస్ లో ఎర్రర్స్ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి ఎర్రర్స్ మనం కనుక్కున్నాం. అబ్సల్యూట్ ఎర్రర్స్ ఉన్నాయి, వాటి యొక్క మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనే దాన్ని కూడా మనం కనుక్కోవడం జరిగింది. అయితే ఈ వాల్యూస్ ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి? మనం మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి అనే దాన్ని చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్రర్. రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అని అంటే, మనం మెజర్ చేసినప్పుడు ఒక ట్రూ వాల్యూ వచ్చింది. ఆ ట్రూ వాల్యూ అట్లానే ఆ మెజర్మెంట్ లో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఉంది కదా, ఆ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఈ రెండు వాల్యూస్ ని కలిపి రాస్తున్నాం. మనం మెజర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ ని మనం రిప్రజెంట్ చేయాలి కదా, ఆ రిప్రజెంటేషన్ ఏం చేస్తాం? ట్రూ వాల్యూని అట్లానే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ని రెండు కలిపి రాస్తున్నాం. సో ట్రూ వాల్యూ ఎంత? 5.2 సెంటీమీటర్. మరి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత? 0.16 ప్లస్ ఆర్ మైనస్ 0.16. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో 5.2 అనేది ట్రూ వాల్యూ, 0.16 అనేది ఏంటి? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్లస్ ఆర్ మైనస్ మనం రాసాం. ప్లస్ ఆర్ మైనస్ రాసాం. ఎందుకని ప్లస్ ఆర్ మైనస్ మనం రాయాల్సి వచ్చింది అంటే, ఇక్కడ మనం ఒకసారి అబ్సల్యూట్ ఎర్రర్స్ ని గమనించండి. కొన్ని అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎట్లా ఉన్నాయి? పాజిటివ్స్ ఉన్నాయి. కొన్ని అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎట్లా ఉన్నాయి? నెగిటివ్స్ ఉన్నాయి. అంటే మనం మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ అన్ని కూడా ట్రూ వాల్యూ
ఎక్కువగా ఉండొచ్చు లేదా ట్రూ వాల్యూ కన్నా తక్కువగా ఉండొచ్చు. ఇక్కడ మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ట్రూ వాల్యూ కన్నా ఎక్కువగా ఉండొచ్చు లేదా ట్రూ వాల్యూ కన్నా తక్కువగా ఉండొచ్చు. అందుకని మనం ఏం చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ అనే దాన్ని మనం రాసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని అడిగినట్టయితే ఒక 75 మార్క్స్ వస్తాయి అని అడుగు. ఎగ్జాక్ట్గా 75 మార్క్స్ వస్తాయి అంటే కన్ఫర్మ్గా చెప్పలేము. ఒక మార్క్ ఎక్కువ రావచ్చు లేదా ఒక మార్కు తక్కువ రావచ్చు. అతను అనుకున్నటువంటి 75 మార్క్స్కి ఒక మార్కు ఎక్కువగా రావచ్చు లేదా 1 మార్క్ అనేది తక్కువగా రావచ్చు. సో ఈ విధంగా మనం మెజర్ చేసినప్పుడు కూడా ఏదైనా ఒక వాల్యూ అనేది ట్రూ వాల్యూ కన్నా ఎక్కువగా రావచ్చు లేదా ట్రూ వాల్యూ కన్నా తక్కువగా రావడం అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం మెజర్ చేసినటువంటి వాల్యూస్ని రిప్రజెంటేషన్ అనేది ఈ విధంగా చేస్తున్నాం. ఓకే, క్లియర్? సో ఇప్పటివరకు మనం చేసినటువంటి దాన్ని మనం చెప్తున్నాం ఒకసారి. సో ఫస్ట్ మనం ట్రూ వాల్యూ కనుక్కోవాలి. ట్రూ వాల్యూ కనుక్కోవడం అంటే ఏం చెప్తున్నాం, మనం మెజర్ చేసినటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా యావరేజ్ తీసుకుంటున్నాం. ఆ యావరేజ్ తీసుకున్న వాల్యూని మనం ఏమంటున్నాం, ట్రూ వాల్యూ లేదా యాక్చువల్ వాల్యూ అని అంటున్నాం. సో యాక్చువల్ వాల్యూ కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, అబ్సల్యూట్ ఎర్రర్ అనే దాన్ని మనం కనుక్కున్నాం. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ ఎట్లా వస్తుంది, మనకు వచ్చినటువంటి యాక్చువల్ వాల్యూలో నుంచి ఇండివిజువల్ మెజర్డ్ వాల్యూస్ మనం ఏం చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము. ఇండివిజువల్ మెజర్డ్ వాల్యూస్ నుంచి సబ్ట్రాక్షన్ చేసాం. తర్వాత మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నింటిని కూడా మనం పాజిటివ్, ఇన్ కేసు నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, వాటిని పాజిటివ్ అనేది తీసుకొని ఎడిషన్ చేసాం. సో వచ్చినటువంటి వాల్యూని మనం ఏమన్నాం, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పేసి అన్నాం. ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ని ఎట్లా డినోట్ చేస్తాం మనం, డెల్టా ఎక్స్ బార్. చివరగా ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం మనం, ట్రూ వాల్యూ, యాక్చువల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనే దాన్ని కలిపి మనం రాయడం జరిగింది. ఓకేనా? ఇప్పటివరకు కూడా మనం ట్రూ వాల్యూని, అబ్సల్యూట్ ఎర్రర్స్ని, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ని ఎలా మెజర్ చేయాలి అనే దాని గురించి మనం చూసాం. ట్రూ వాల్యూస్ని మనం ఎలా డినోట్ చేస్తాం, మనం ఎక్స్ అనేటువంటి సింగిల్ లెటర్తో డినోట్ చేసాం. అబ్సల్యూట్ ఎర్రర్స్ని డెల్టా ఎక్స్తో డినోట్ చేసాం. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ని ఎలా డినోట్ చేస్తాం, మనం డెల్టా ఎక్స్ బార్. ఓకే, తర్వాత అదేవిధంగా ఒక మెజర్డ్ వాల్యూని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేసాం, మనం ట్రూ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆ విధంగా మనం రాస్తున్నాం. ఓకేనా? ఇదేంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్రర్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్రర్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్రర్ ఎట్లా, యాక్చువల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్గా మనం రాసాం. ఇకపోతే ఫ్రాక్షనల్ ఎర్రర్స్. ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అనే వీటి యొక్క ఉపయోగం అనేది నేను మీకు చివరిలో చెప్తాను. కాకపోతే ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ మనం ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చూడండి. ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ మనం ఎట్లా రాస్తామంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ. ఓకేనా? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎట్లా రాస్తాం మనం, డెల్టా ఎక్స్ బార్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ ఏంటి, ఎక్స్. దీన్ని మనం ఏమంటున్నాం, ఫ్రాక్షనల్ ఎర్రర్ అని చెప్పేసి అంటున్నాం. మనం ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే మనకు వచ్చినటువంటి మెజర్డ్ వాల్యూలో ఎర్రర్ అనేది ఎంత ఫ్రాక్షన్ ఉంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం. ఓకేనా? సో మనకు వచ్చినటువంటి మెజర్డ్ వాల్యూలో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఫ్రాక్షనల్ ఎర్రర్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం లేదు, ఫ్రాక్షనల్ ఎర్రర్ని ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. ఫ్రాక్షనల్ ఎర్రర్ ఉంది కదా, డెల్టా ఎక్స్ బార్ బై ఎక్స్ ఇంటూ 100. సో ఇది పర్సంటేజ్ ఎర్రర్ అవుతుంది. ఓకేనా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మెజర్ చేసినటువంటి వాల్యూలో లెంత్ అనేది 6 ప్లస్ ఆర్ మైనస్ 0.6 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి. మెజర్ చేసిన వాల్యూ ఎంత వచ్చింది, 6 సెంటీమీటర్ ప్లస్ ఆర్ మైనస్ 0.6 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఫ్రాక్షనల్ ఎర్రర్ ఎంత ఉంది కనుక్కుందాము. ఫ్రాక్షనల్ ఎర్రర్ ఎంత ఉందో కనుక్కుందాం. దీంట్లో 6 అనేది ఏంటి, యాక్చువల్ వాల్యూ. 0.6 అనేది ఏంటి, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో ఫ్రాక్షనల్ ఎర్రర్ మనం ఎట్లా కనుక్కుంటాం, మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ 0.6 బై ట్రూ వాల్యూ ఎంత, యాక్చువల్ వాల్యూ ఎంత 6 ఈక్వల్ టు
సో 1 టైం పోతుంది కదా, 0.1 అనేది ఇక్కడ ఫ్రాక్షన్ ఎర్రర్గా మనకు వస్తుంది. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఏదైనా ఒక ఏరియా ఇచ్చారు, ఈ ఏరియా ఎంత వచ్చింది, 8 ± 0.24 సెంటీమీటర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత ఫ్రాక్షన్ ఎర్రర్ ఉంది కనుక్కోవాలి. చూడండి, దీంట్లో ఫ్రాక్షన్ ఎర్రర్ ఎంత, 0.24 డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ ఎంత, 8. ఓకేనా, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత, 0.24 డివైడెడ్ బై ట్రూ వాల్యూ ఎంత, 8. సో మన ఫార్ములా రాసుకున్నాం, డెల్టా XA ఏరియా అన్నాం కదా, డెల్టా XA బార్ బై A. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. సో రైట్, ఈ విధంగా వచ్చింది 0.3 అనేది మనకి ఇక్కడ మీ ఫ్రాక్షనల్ ఎర్రర్ గా ఉంటుంది. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పాం మనం ఇక్కడ, పర్సంటేజ్ ఎర్రర్ అన్నాం. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటి, వచ్చినటువంటి ఫ్రాక్షనల్ ఎర్రర్ ని మనం 100 పెట్టి మల్టిప్లై చేయడం. సో దీంట్లో ఈ లెంత్ లో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉందో కనుక్కుందాం మనం. ఇచ్చినటువంటి ఈ లెంత్ లో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉందో కనుక్కుందాం మనం. సో ఇక్కడ మనం చెప్తున్నాం డెల్టా L/L ఇంటూ 100. ఓకేనా, ఇది పర్సంటేజ్ ఎర్రర్. సో డెల్టా L ఎంత, 0.6, L ఎంత, 6 ఇంటూ 100. 6 అనేది ఎన్ని టైం పోతుంది, 1 టైం పోతుంది, 0.1 ఇంటూ 100. ఓకేనా, సో ఇక్కడ 0 పక్కన డెసిమల్ ఎన్ని ప్లేసులు రావుతుంది, 1 ప్లేస్ రావుతుంది. 1 కి ఇటువైపు ఎన్ని ప్లేసులు రావుతుంది, 1 ప్లేస్ రావుతుంది. కాబట్టి ఒక జీరోని ఈ డెసిమల్ ని మనం క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, క్లియర్. డెసిమల్ అనేది ఒక ప్లేస్ తర్వాత మాత్రమే ఉంది కాబట్టి ఆ డెసిమల్ ని ఒక జీరోని క్యాన్సిల్ చేసి, ఇన్ కేసు కనుక డెసిమల్ 2 ప్లేసెస్ తర్వాత ఉందనుకో, 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ ఉందనుకో, అప్పుడు 2 జీరోస్ క్యాన్సిల్ చేయాలి. డెసిమల్ 3 ప్లేసెస్ తర్వాత ఉందనుకో, 3 జీరోస్ క్యాన్సిల్ చేయాలి. క్లియర్, రైట్. సో ఒక ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి ఒక జీరో క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది, 10%. సో ఇక్కడ ఈ లెంత్ లో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉందంట, 10% ఎర్రర్ ఉంది. మరి అదే విధంగా ఇక్కడ చూద్దాం మనం, ఈ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉందో. సో డెల్టా A/A ఇంటూ 100, ఏరియాలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా A/A ఇంటూ 100. సో డెల్టా A ఎంత మనకి 0.24 బై ఏరియా ఎంత 8 ఇంటూ 100, 3. సో 0.3 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి డెసిమల్ ఉంది, డెసిమల్ ఎన్ని ప్లేసెస్ రావుతుంది, ఒక ప్లేస్ రావుతుంది. కాబట్టి డెసిమల్ ని ఒక జీరోని క్యాన్సిల్ చేస్తాం. క్లియర్, రైట్. 3 ఇంటూ 10 ఎంత, 30 సెంటీమీటర్, 30% అనేది ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫ్రాక్షనల్ ఎర్రర్స్ ని, పర్సెంటేజ్ ఎర్రర్స్ అనే వాటిని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అనే దాన్ని మనం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను మీకు చివరిలో ఇంకొకసారి వీటిని నేను వీటి యొక్క ఉపయోగం అనే దాన్ని నేను ఇంకోసారి క్లియర్గా చెప్తాను మీకు. ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్. మనం చేసినటువంటి ప్రతి మెజర్మెంట్లో కూడా ఎర్రర్ ఇన్వాల్వ్ అవుతుంది అని మనం మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆ ఎర్రర్స్ మనం ఏ విధంగా మెజర్ చేసామో అనేదాన్ని కూడా మనం చూసాం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఎర్రర్ అనేది ప్రాపగేట్ అవుతుంది. సో ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది అనే దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 2 వేర్వేరు ఆబ్జెక్ట్స్ యొక్క లెంత్లు ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెజర్ చేసినటువంటి లెంత్ ఎంత అంటే 5 సెంటీమీటర్ ± 0.2 సెంటీమీటర్ ఎర్రర్ అనేది కలిగి ఉంది. ఫస్ట్ మెజర్ చేసినటువంటి వాల్యూ యాక్చువల్ వాల్యూ ఎంత 5, దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఎంత ఇన్వాల్వ్ అయింది 0.2 సెంటీమీటర్. అట్లానే ఇంకొక వస్తువు యొక్క లెంత్ అనే దాన్ని మెజర్ చేశారు. దాని యొక్క లెంత్ ఎంత 3 సెంటీమీటర్ ± 0.5 సెంటీమీటర్ ఎర్రర్ అనేది ఉంది. సో సెకండ్ టైం మెజర్ చేసినటువంటి దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత 3 సెంటీమీటర్, దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఎంత 0.5. ఇప్పుడు ఏమన్నారంటే 2 లెంత్ అనే దాన్ని యాడ్ చేయమన్నారు. అంటే L = L1 + L2, రెండింటి యొక్క లెంత్ ని మనం యాడ్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఫస్ట్ దాని లెంత్ ని సెకండ్ దాని లెంత్ ని మనం సింపుల్ గా యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాని లెంత్ యాక్చువల్ వాల్యూ ఎంత 5,
రెండో దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత 3. సో 5 + 3 ఎంత 8. అయిపోయింది. మరి ఎర్రర్ పరిస్థితి ఏంటి? ఈ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ డివిజన్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ ఏ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఎర్రర్ని ఎడిషన్ మాత్రమే చేయాలి. గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ సపరేషన్ కానీ డివిజన్ కానీ ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఎర్రర్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ ఎంత 0.2, ఇక్కడ ఎర్రర్ ఎంత 0.5. రెండింటిని కూడా మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 0.7 సెంటీమీటర్. ఓకేనా? క్లియర్? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రెండు వేర్వేరు వస్తువుల యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మన దగ్గర ఉంది. ఫస్ట్ దాని యొక్క ఏరియా ఎంత 7 సెంటీమీటర్ స్క్వేర్ ± 0.1 సెంటీమీటర్ స్క్వేర్. ఫస్ట్ దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెండో దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత 5 సెంటీమీటర్ స్క్వేర్ ± 0.0 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు రెండింటి యొక్క ఏరియాని మనం యాడ్ చేయాలి. అంటే A1 + A2. సో ఒక రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో రెండింటి యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాడ్ చేయండి. అంటే సింపుల్గా మనం ఏం చేస్తాం? రెండింటిని యాడ్ చేయాలి. సో 7 + 5 ఎంత 12 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, రైట్, బాగానే ఉంది. మరి ఎర్రర్స్ పరిస్థితి ఏంటి? ఎర్రర్స్ కూడా యాడ్ చేయడమే. 0.1 0.2 రెండు యాడ్ చేయండి. 0.3 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, క్లియర్? ఇదేంటి? ఎడిషన్. మరి నెక్స్ట్ ఏంటి? సబ్ట్రాక్షన్ చూద్దాం. సో ఇదే సిచ్యువేషన్ తీసుకుందాం మనం. L1 - L2 చూడండి. సో L ప్రైమ్ అనుకోండి వాల్యూని. సో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. L1 నుంచి L2 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో L1 ఎంత 5, L2 ఎంత 3. L1 నుంచి L2 తీసేస్తే 5 నుంచి 3 తీసేస్తే 2 వచ్చింది. 2 సెంటీమీటర్. ఓకే, రైట్, బాగానే ఉంది. మరి ఎర్రర్ పరిస్థితి ఏంటి? ఇందాక చెప్పాను. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ప్రతి సిచ్యువేషన్ కూడా ఎర్రర్స్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. కేవలం యాక్చువల్ వాల్యూస్ మాత్రమే సపరేట్ అవుతాయి కానీ వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ అనేవి సపరేషన్ కావు. ఫస్ట్ దాంట్లో ఎర్రర్ ఉంది, అట్లానే రెండో దాంట్లో ఎర్రర్ ఉంది. మీరు రెండింటిని సబ్ట్రాక్షన్ చేశారు అయినప్పుడు ట్రూ వాల్యూస్ మాత్రమే సబ్ట్రాక్ట్ అవుతాయి. వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ అంతే కంటిన్యూ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ 0.2, ఇక్కడ 0.5. సో ± 0.7 సెంటీమీటర్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే A1 - A2 మనం చూసినట్టయితే పరిస్థితి ఏంటి? ఇక్కడ 7 నుంచి 5 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 2 సెంటీమీటర్ స్క్వేర్ ± ఎర్రర్స్ ని అడిషన్ చేయడం. అంతే, ఎర్రర్స్ ఏం చేయాలి? అడిషన్ చేయాలి. 0.1 0.2. ఓకేనా? క్లియర్? రైట్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్తాం మేము. సో రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి, రెండు వేర్వేరు రెసిస్టెన్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ R1 అనేది 7 ohms ± 0.1 ohms. రెండో దాని యొక్క రెసిస్టెన్స్ R2 = 3 ohms ± 0.3 ohms. ఇప్పుడు మనం రెండు రెసిస్టెన్స్ కూడా కనెక్టెడ్ ఇన్ సిరీస్. రెండు రెసిస్టెన్స్ కూడా ఎట్లా కనెక్షన్ చేశారంట? సిరీస్ లో కనెక్షన్ చేశారు. అయితే వచ్చినటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అనే దాన్ని అడిగారు. రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి, రెండింటిని కూడా మనకి ఎట్లా కనెక్షన్ చేశారు? సిరీస్ లో కనెక్షన్ చేశారు. అప్పుడు వచ్చినటువంటి రిజల్టెంట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్షన్ చేశారో వచ్చినటువంటి దాని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా R1 + R2. R1 వాల్యూ ఎంత 7 ohms ± 0.1 ohms. R2 వాల్యూ ఎంత 3 ohms ± 0.3 ohms. సో రెండు ఎడిషన్ చేసినట్లయితే 7 + 3 ఎంత 10 ohms ± సో ఇక్కడ 0.1 0.3 రెండు కూడా యాడ్ చేయండి 0.4 ohms. ఈ విధంగా మనకి ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ లో ఎర్రర్స్ అనేవారు ఈ విధంగా ప్రాపగేట్ అవుతుంది. మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ట్రూ వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ మాత్రమే ఎడిషన్ చేయడం లేదా సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ఎర్రర్స్ మాత్రం ముందుకి ప్రాపగేట్ అవుతాయి. అంటే వాటిని మనం ఏం చేయాలి? ఎడిషన్ మాత్రమే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దీంట్లో మనం చూద్దాం. సో ఇక్కడ మన దగ్గర లెంత్ ఇచ్చారమ్మా. లెంత్ వచ్చేకి 5 సెంటీమీటర్ స్క్వేర్ 5 సెంటీమీటర్ ±
ప్లస్ ఆర్ మైనస్ 0.1 సెంటీమీటర్. అట్లానే బ్రెడ్త్ వచ్చేకి 2 సెంటీమీటర్ ప్లస్ ఆర్ మైనస్ 0.2 సెంటీమీటర్ ఈ విధంగా ఇచ్చారు. మనలో ఏం కనుక్కోమన్నారంటే ఏరియా అనే దాన్ని కనుక్కోమన్నారు. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఏరియా అనగానే లెంత్ ఇంటూ బ్రెడ్త్గా మనం తీసుకుంటాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్. డైరెక్ట్గా మన దగ్గర యాక్చువల్ వాల్యూస్ మాత్రమే ఉన్నట్టయితే వాటిని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కానీ వాటితో పాటు ఏమున్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా మనం ఎడిషన్ చేయాలి, ఈ ఎర్రర్స్ని ఎలా క్యారీ చేయాలి అనే దానికి చూద్దాం మనం. ఓకేనా. ఇందాక మీకు నేను ఫ్రాక్షనల్ ఎర్రర్స్ గురించి చెప్పాను. ఆ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ కాన్సెప్ట్ని ఇక్కడ నేను ఉపయోగించుకుంటాను. ఓకేనా. సో ఫ్రాక్షనల్ ఎర్రర్స్ మనం ఏ విధంగా రాస్తాం, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ ఈ విధంగా మనం రాస్తాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఈ మల్టిప్లికేషన్లో ఎర్రర్ని ప్రాపగేషన్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఉపయోగించుకున్నాం. ఓకేనా. రైట్. ఈ మల్టిప్లికేషన్లో మనం ఎర్రర్ని ప్రాపగేషన్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ నేను ఉపయోగించుకుంటాను. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి మాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఫార్ములా తెలుసు కదా. మాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ తెలుసు కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ని నేను రాస్తాను. అంటే వాల్యూమ్లో ఉన్నటువంటి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత, డెల్టా వి బై యాక్చువల్ వాల్యూ ఎంత, వి. క్లియర్. వాల్యూమ్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ ఎంత, డెల్టా వి బై వి ఇంటూ ఉంది కదా, ప్లస్ డెన్సిటీ ఉంది కదా. డెన్సిటీ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ కావాలి. సో డెన్సిటీ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే డెన్సిటీ యొక్క మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా రో బై ట్రూ వాల్యూ ఎంత, రో. ఓకేనా. రైట్. ఇకపోతే మనం ఫ్రాక్షనల్ ఎర్రర్స్ ఏం చేయాలని చెప్పాను, ఎడిషన్ చేయాలి. ఎర్రర్స్ ఏం చేయాలని చెప్పాను, ఎడిషన్ చేయాలి. సో ఈ వాల్యూమ్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్, డెన్సిటీ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ రెండింటిని మనం ఎడిషన్ చేసినప్పుడు మాస్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ మనకు వస్తుంది. ఓకేనా. సో డెల్టా ఎం బై ఎం ఈ విధంగా మనం రాస్తాం. ఓకేనా. సో మాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ మనం కనుక్కునేటప్పుడు వాల్యూమ్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ రాసాం, డెన్సిటీ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ రాసాం. మనం చేసినప్పుడు మాస్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ అనేది మనకు వచ్చింది. ఓకేనా. సో ఇంకోటి చెప్తాను నేను, ఏ ఈక్వల్ టు బి ఇంటూ సి. సో దీన్ని రాద్దాం మనం. సో బి ఉంది కదా, దీని యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా బి బై బి ప్లస్ డెల్టా సి బై సి ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ. క్లియర్. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై. దీన్ని చూద్దాం మనం. సో ఎక్స్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ఈక్వల్ టు డెల్టా జెడ్ బై జెడ్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ మల్టిప్లికేషన్ లేదా డివిజన్లో కూడా ఈ విధంగా మనం ఎర్రర్స్ అనే వాటిని ఎడిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి, ఏరియా సంగతి చూడండి. సో ఏరియా కావాలి మనకి. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నాం మనం. లెంత్ ఎంత వచ్చింది మనకి 5 ఇంటూ బ్రెడ్త్ ఎంత 2, ఎంత మనకి 10 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, బాగానే ఉంది. సో ఇవేంటి, కేవలం యాక్చువల్ వాల్యూస్ వరకు మాత్రం మనం చూస్తాం. ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేద్దాం మనం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏరియా ఈక్వల్ టు ఎట్లా రాయాలి మనం, ఏరియా ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ రాయాలి కదా. సో ఈ సంథింగ్ ఏంటి, ఏరియాలో ఉన్నటువంటి ఎర్రర్ రాయాలి. ఏరియాలో ఉన్నటువంటి ఎర్రర్ రాయాలి. మరి ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఎర్రర్ మన దగ్గర ఉందా, లేదు. మరి ఎట్లా కనుక్కుంటాం మనం. సో ఈ ఫార్ములా దాన్ని, ఈ కాన్సెప్ట్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం. ఓకేనా. రైట్. సో ఇక్కడ మనం చూడండి, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే. సో ఇక్కడ చూడండి, లెంత్ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ. సో డెల్టా ఎల్ ఎంత 0.1 బై ఎల్ ఎంత 5 ప్లస్ డెల్టా బి ఎంత 0.2, బి ఎంత 2 ఈక్వల్ టు ఎంత డెల్టా ఏ బై ఏ. ఏ ఎంత 10. క్లియరా. రైట్. సో ఇక్కడ 0.1 బై 5, 0.1 బై 5, 0.02 ప్లస్ ఇక్కడ ఎంత 0.1, ఇదేంటి డెల్టా ఏ బై 10 ఈక్వల్ టు ఇదంతా అవుతుంది
0.12 అవుతుంది. ఈ 10 అనే దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో ఇంటూ 10 అవుతుంది. సో డెల్టా ఏ సో ఈక్వల్ టు 0.12 ఇంటూ 10 ఉంది కదా, ఇక్కడ డెసిమల్ ఉంది కదా, ఈ డెసిమల్ ఒక ప్లేస్ క్యాన్సిల్ చేసి 0 క్యాన్సిల్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది 1.2 అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఏరియా ఎట్లా రాస్తాం మనం, యాక్చువల్ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఏరియా ఈ ఎర్రర్ ఎంత వచ్చింది మనకి 1.2 వచ్చింది సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనం ఈ మల్టిప్లికేషన్ లో ఎర్రర్ ప్రాపగేషన్ అనే దాన్ని మనం ఈ విధంగా చూస్తాం. నెక్స్ట్ ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ డివిజన్స్. సో ఇంతకుముందు మనం మల్టిప్లికేషన్ లో ఏ విధంగా అయితే ఎర్రర్ ప్రాపగేషన్ మనం కనుక్కున్నామో, డివిజన్ లో కూడా అదే విధంగా మనం ఎర్రర్ ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది అనే దాని గురించి చూద్దాము. సో మనకి ఒక వాల్యూ ఇచ్చారు, a ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 0.12 సెంటీమీటర్ ఇచ్చారు. అట్లనే b అనేది వచ్చేసరికి 3 ప్లస్ ఆర్ మైనస్ 0.15 సెంటీమీటర్ అనే దాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారంటే y ఈక్వల్ టు a బై b అనే దాన్ని కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, a b రెండు కూడా ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా వాటి యొక్క యాక్చువల్ వాల్యూస్ మనం డివిజన్ చేస్తాం. ఓకే, అంతవరకు అయిపోతుంది. 6/3 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది, అంటే యాక్చువల్ వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎర్రర్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఎర్రర్స్ ఎలా ప్రాపగేట్ చేయాలి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రాక్షనల్ ఎర్రర్స్ మనం ఉపయోగించుకుంటామని. సో అదే విధంగా మనం ఇక్కడ చేస్తాం. సో y ఈక్వల్ టు a బై b ఈ విధంగా ఉన్నప్పుడు సో ఫస్ట్ మనం ఏం చేయాలి, a యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ రాయాలి, డెల్టా a బై a. ఓకే, అట్లానే b యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకుందాం మనం, ప్లస్ డెల్టా b బై b. ఓకేనా. సో ఇందాక మనం మల్టిప్లై చేసినప్పుడు ఏ విధంగా అయితే ఫ్రాక్షనల్ ఎర్రర్స్ మనం ఎడిషన్ చేసామో, అదే విధంగా డివిజన్ లో ఉన్నప్పుడు కూడా ఫ్రాక్షనల్ ఎర్రర్స్ ని ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకో కేసు చూడండి, మనకి x ఈక్వల్ టు ab బై c ఇలా ఉందనుకో. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, a యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా a బై a, b యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా b బై b, c యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా c బై c ఈ విధంగా రాస్తాం మనం. ఓకేనా. సో ఇంకోటి ఏదైనా చూడండి, y ఈక్వల్ టు z బై c a. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం డెల్టా z బై z a ఉంది, డెల్టా a బై a ప్లస్ c ఉంది, డెల్టా c బై c ఈ విధంగా మనం రాస్తాము. ఓకేనా, రైట్. సో y ఈక్వల్ టు a బై b రాయాలి, a యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ తీసుకున్నాం ప్లస్ b యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ మనం తీసుకున్నాం. అప్పుడు y ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, డెల్టా y బై y అనే దాన్ని రాస్తాము. ఓకేనా, రైట్. సో డెల్టా a ఎంత 0.12, a ఎంత 6 అంటే 0.12 బై 6 ప్లస్ డెల్టా b ఎంత 0.15, b వాల్యూ ఎంత 3. సో ఇదేంటి డెల్టా y బై y అన్నమాట. ఓకేనా. సో 6 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ అంటే 0.2, 3 అనేది దీంట్లో 5 టైమ్స్ పోతుంది 0.5, సో 0.7 అనేది వచ్చింది. సో ఇదేంటి డెల్టా y బై y. మనకి ఏం కావాలి, డెల్టా y కావాలి అంటే y ని చదివి పంపించండి. డెల్టా y ఈక్వల్ టు 0.7 ఇంటూ y వాల్యూ ఎంత 2. సో 0.7 ఇంటూ 2 ఎంత 14. సో 7 2 సార్ 14, 1.4 అనేది వస్తుంది. ఓకేనా. సో ఎంత ఎర్రర్ వచ్చింది 1.4, యాక్చువల్ వాల్యూ ఎంత 2. సో ఇప్పుడు దీని యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ y. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, y యొక్క యాక్చువల్ వాల్యూ రాయాలి ప్లస్ ఆర్ మైనస్ ఆ y లో ఉన్నటువంటి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత రాయాలి, డెల్టా y రాయాలి. సో y ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా y ఎంత 1.4, యూనిట్ ఏదైతే అది మనం రాస్తాం. ఓకేనా. ఈ విధంగా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లో మనం ఎర్రర్ ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది అనే దాని గురించి మనం చూసాం. నెక్స్ట్ అదే విధంగా ప్రీవియస్ పేపర్స్ లో మనల్ని క్వశ్చన్స్ అడిగినటువంటి కాన్సెప్ట్ మీద ఒక చిన్న ఫార్ములా ఒకటి చెప్తాను మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఏదైనా y ఈక్వల్ టు a పవర్ n b పవర్ m బై c పవర్ p ఈ విధంగా ఏదైనా ఒక కాంబినేషన్ మనకి ఏదైనా ఇస్తే, ఇలాంటి సందర్భంలో మనం ఎర్రర్ అనే దాన్ని ఏ విధంగా కనుక్కుంటాం. ఓకేనా. సో ఎట్లా ఇచ్చారు, y ఈక్వల్ టు a పవర్ n b పవర్ m
సి పవర్ పి ఈ కాంబినేషన్లో ఒక వాల్యూని దాన్ని ఇచ్చారు. దాని యొక్క ఎర్రర్ అనేది మనం ఏ విధంగా కనుక్కుంటాం. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను నేను ఇక్కడ x ఈక్వల్ టు ఏ పవర్ n అన్నారు. x ఈక్వల్ టు ఏ పవర్ n. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్రాక్షనల్ ఎర్రర్ తీసుకోవాలి కదా. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ ఈ పైన పవర్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా ముందుకు తీసుకురండి. పైన పవర్లో ఉన్నటువంటి వాల్యూని ముందుకు తీసుకురండి. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని డెల్టా ఏ బై ఏ రాయండి. బస్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బి పవర్ జెడ్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎట్లా y ఉంది కదా, దీని యొక్క ఫ్రాక్షన్ డెల్టా వై బై వై. తర్వాత ఏ పవర్ ఎక్స్ సంగతి చూడండి. దీనికి పవర్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ అనే దాన్ని ముందుకు రాయండి. ఎక్స్ ఏ ఉంది కదా, ఏ యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ తీసుకోండి. డెల్టా ఏ బై ఏ. ఓకే ఇంతవరకు కంప్లీట్ అయ్యింది. తర్వాత ప్లస్ ఇప్పుడు బి సంగతి మనం చూడాలి. బికి పవర్లో ఎంత ఉంది, జెడ్ ఉంది. సో జెడ్ ముందు తీసుకురండి. బి యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ డెల్టా బి బై బి. క్లియర్. అట్లానే ఇంకొకటి చెప్తాను మీకు. సమ్ m ఈక్వల్ టు v పవర్ ఏ రో పవర్ బి ఈ విధంగా ఉంది. సో మనం ఏం చేస్తాం, m యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ రాయాలి. అంటే డెల్టా m బై m ఈక్వల్ టు ఇప్పుడు మనం కేవలం వాల్యూమ్ సంగతి మాత్రమే చూడాలి. వాల్యూమ్ గురించి మాత్రమే చూడాలి. వాల్యూమ్కి పైన పవర్ ఎంత ఉంది, ఏ ఉంది. ఆ ఏని మనం ఏం చేయాలి, ముందు రాయాలి. ఏనే దాన్ని ముందు రాయాలి. అది ఒక నెంబర్ ఉండొచ్చు, వాల్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, దాన్ని మనం ముందు రాస్తాం. వి ఉంది కదా, వాల్యూమ్ ఉంది కదా, దాని యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ అంటే డెల్టా వి బై వి. డెల్టా వి బై వి. క్లియర్. తర్వాత ప్లస్ దీని సంగతి చూడండి. ఈ రోలో డెన్సిటీలో పైన పవర్ ఎంత ఉంది, బి. దాని ముందు రాస్తాము. ఇప్పుడు రోకు సంబంధించినటువంటి ఫ్రాక్షన్ ఎర్రర్ డెల్టా రో బై రో ఈ విధంగా మనం రాస్తాం. ఓకేనా. సో ఇదే విధంగా మనం దీని సంగతి చూడండి. కేవలం దీని సంగతి చూడండి. డెల్టా వై బై వై ఈక్వల్ టు అవుతున్నాం. క్లియర్. దీని సంగతి ఏంటి, పైన పవర్ ఎంత ఉంది, ఎన్ ఉంది. ఎన్ ముందు రాశాను. ఏ ఒక ఫ్రాక్షన్ ఎర్రర్ రాయండి. డెల్టా ఏ బై ఏ. ఒకటి అయిపోయింది. ప్లస్ దీని సంగతి చూడండి. దీనికి పైన పవర్ ఎంత ఉంది, ఎం ఉంది. ఆ ఎంని ముందు రాయాలి. బి ఉంది కదా, దీని యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ మనం రాయాలి. డెల్టా బి బై బి. ప్లస్ ఈ సి పవర్ పి సంగతి చూడండి. సికి పైన పవర్ ఎంత ఉంది, పి. ఆ పిని మనం ముందు రాయాలి. ఇకపోతే సి యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ డెల్టా సి బై సి మనం ఈ విధంగా రాస్తాం. ఓకే కాన్సెప్ట్ అర్థమైంది కదా. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం దాన్ని మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఏదైనా ఒక సిలిండర్ ఇచ్చారు. దాని యొక్క రేడియస్ r ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 0.4 సెంటీమీటర్ రేడియస్ ఉంది. ఒక రాడ్ ఉంది, దాని సిలిండర్ ఇచ్చారు. సిలిండర్ యొక్క రేడియస్ అంతా 2 ప్లస్ ఆర్ మైనస్ 0.4 సెంటీమీటర్. అట్లానే దాని యొక్క లెంత్ అనేది 4 ప్లస్ ఆర్ మైనస్ 0.16 సెంటీమీటర్. దాని యొక్క లెంత్ అనేది. మన దగ్గర ఒక సిలిండర్ ఇచ్చారు. సిలిండర్ యొక్క రేడియస్ అంతా 2 ప్లస్ ఆర్ మైనస్ 0.4 సెంటీమీటర్. ఓకే అట్లానే లెంత్ ఇచ్చారు. లెంత్ 4 ప్లస్ ఆర్ మైనస్ 0.16 సెంటీమీటర్. మనల్ని అడిగారంటే ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుక్కోండి అన్నారు. సో వాల్యూమ్ అనే దాన్ని కనుక్కోండి అన్నారు. ఓకేనా. ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ ఎల్. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో ఫార్ములా ఏంటి,
పై ఆర్ స్క్వేర్ ఎన్, పై ఆర్ స్క్వేర్ ఎన్. ఓకేనా, రైట్. సో పై వాల్యూ ఎంత, 22/7. అయితే ఇక్కడ మనం దీనికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే ఏంటి, ఆర్ స్క్వేర్ అలానే ఎల్, వీటి గురించి మాత్రం మనం చూడాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్ స్క్వేర్, ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా. సో అట్లానే ఆర్కి పైన స్క్వేర్ ఉంది. నేను సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ నేను ఉపయోగిస్తాను. కేవలం ఆర్ స్క్వేర్ గురించి మాత్రమే చూస్తున్నాను నేను. ఆర్కి పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఆ రెండు నేనేం చేశానంటే ముందు రాశాను. ఈ రేడియస్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ అనే దాన్ని నేను రాశాను. క్లియరా, రేడియస్ అంతా చెప్తున్నాను. రేడియస్కి పైన పవర్లో 2 ఉంది, ఆ 2 ముందు రాశాను. ఈ రేడియస్ ఉంది కదా, దాని యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ అనే దాన్ని రాశాను. ఓకే, ప్లస్ నెక్స్ట్ లెంత్ ఉంది కదా, ఆ లెంత్ యొక్క ఫ్రాక్షన్ ఎర్రర్ డెల్టా L/M. సో నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 2 డెల్టా R రేడియస్ లో ఉన్నటువంటి ఎర్రర్ 0.4 బై రేడియస్ ఎంత 2 ప్లస్ డెల్టా L ఎంత 0.16 బై L ఎంత 4. సో 2 క్యాన్సిల్ చేసుకోండి, 0.4 కాకపోతే 4 టైమ్స్ పోతుంది 0.04. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి 0.44 వాల్యూ అనేది మనకి ఇక్కడ రావటం జరిగింది. సో ఇదల్లా ఏంటి, వాల్యూమ్ లో ఉన్నటువంటి ఫ్రాక్షనల్ ఎర్రర్ మాత్రమే. ఓకేనా, రైట్. లాస్ట్ గా చివరిది ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజ్ ఎర్రర్స్. ఓకేనా, దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో మాస్ లో వచ్చేటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అంటే 1% ఇచ్చారు. అట్లనే వాల్యూమ్ లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ అనేది 3% ఇవ్వడం జరిగింది. మాస్ లోనేమో 1% ఎర్రర్ ఉందంట, వాల్యూమ్ లో వచ్చినకేమో 3% ఎర్రర్ ఉందంట. అయితే పెద్ద పర్సంటేజ్ ఎర్రర్ ఉంది, డెన్సిటీలో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉంది, అనే దాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, సో మాస్ లో వచ్చినకేమో 1% ఉంది, వాల్యూమ్ లో వచ్చినాక ఎంత ఉంది 3% ఉంది. మరి డెన్సిటీలో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉంది అనే దాన్ని కనుక్కుందాం మనం. ఓకే, రైట్. సో జనరల్ మనకి మాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ తెలుసు మనకి. మాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇప్పుడు దీంట్లో నేను డెన్సిటీ అనే దాన్ని నేను ఉపయోగించుకుంటాను. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు మనం దీని యొక్క పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఉందో కనుక్కుందాం. మనం డెన్సిటీలో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉందో కనుక్కుందాం. సో ముందు మనం ఏం చేద్దాం, వాటికి ఫ్రాక్షనల్ ఎర్రర్ రాద్దాం. మనం ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఏం చేయాలి, డెల్టా రో బై రో ఈక్వల్ టు మాస్ కి సంబంధించి డెల్టా M/M ప్లస్ వాల్యూమ్ కి సంబంధించి డెల్టా V/V. గుర్తుపెట్టుకోండి, నేను ఫ్రాక్షనల్ ఎర్రర్స్ అన్నాను కాబట్టి ఎడిషన్ చేస్తాను. ఎర్రర్స్ ఎప్పుడు కూడా ఎడిషనే చేయాలి. అందుకని మాస్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ని, వాల్యూమ్ యొక్క ఫ్రాక్షనల్ ఎర్రర్ని ఎడిషన్ చేస్తాం. ఇప్పుడు మనం అడిగినటువంటి పర్సంటేజ్ ఎర్రర్ దగ్గరికి వెళ్దాం. పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు కాబట్టి రెండు వైపులో కూడా 100 తోటి మల్టిప్లై చేయాలి. 100 తో మల్టిప్లై చేయాలి. సో డెల్టా రో బై రో ఇంటూ 100 ఈక్వల్ టు, సో ఈ 100 అనేది రెండింటికి మల్టిప్లై అయింది కదా. సో మాస్ తో మల్టిప్లై చేద్దాం. డెల్టా M/M ఇంటూ 100 ప్లస్ డెల్టా V/V ఇంటూ 100. క్లియర్, రైట్. ఇప్పుడు క్వశ్చన్ కదండి, మాస్ లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఎర్రర్ 1% ఉంది. సో మాస్ లో ఎంత పర్సెంటేజ్ ఉందంట 1% ఉంది. ప్లస్ వాల్యూమ్ లో ఎంత పర్సెంటేజ్ ఉందంట 3% ఉంది. 3% అయిపోయింది. సో టోటల్ గా డెన్సిటీలో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉంది 1 + 3 4% ఎర్రర్ అనేది ఉంది. డెన్సిటీలో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉంది 4% ఎర్రర్ అనేది ఉంది. లాస్ట్ క్వశ్చన్, మన దగ్గర ఒక స్పియర్ అనేది ఇచ్చారు. ఆ స్పియర్ యొక్క రేడియస్ మెజర్ చేసినప్పుడు 3% ఎర్రర్ వచ్చింది. స్పియర్ యొక్క రేడియస్ మెజర్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎర్రర్ 3% వచ్చింది.
అయితే దాని యొక్క వాల్యూమ్లో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉంది కనుక్కోండి. దాని యొక్క వాల్యూమ్లో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉంది కనుక్కోవాలి. ఓకేనా? సో చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ రేడియస్ అన్నారు కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రేడియస్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ని నేను ఎట్లా రాస్తున్నానంటే డెల్టా r/r ఇంటూ 100గా రాస్తాను. రేడియస్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ అంతా 3%. దాన్ని ఎట్లా రాసాను నేను? డెల్టా r/r ఇంటూ 100గా రాశాను. ఓకేనా? తర్వాత వాల్యూమ్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ కావాలి కదా మనకి. సో మనం దీన్ని ఎట్లా రాద్దాం? మనం డెల్టా v/v ఇంటూ 100 ఎంత ఉందో కనుక్కోవాలి. డెల్టా v/v ఇంటూ 100 ఎంత ఉందో కనుక్కోవాలి కదా. సో చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్మ్ ఏంటి? v = 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, రైట్. సో 4/3 అనేది పై అనేది రెండు కాన్స్టెంట్స్, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వాల్యూమ్ రేడియస్ గురించి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ వాల్యూమ్ యొక్క ఫ్రాక్షన్ ఎలా వద్దాం మనం? డెల్టా v/v ఈక్వల్ టు రేడియస్ సంబంధించి. రేడియస్ ఒకటే ఉంది ఇక్కడ, లేదా రేడియస్కి పైన పవర్లో 3 ఉంది, ఒక నెంబర్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ నెంబర్ని ముందుకు తీసుకురావాలి 3. ఇక రేడియస్ గురించి మాత్రం చూడండి. సో రేడియస్ డెల్టా r/r. ఇదేంటి? ఫ్రాక్షనల్ ఎర్రర్. ఓకేనా? అర్థమైందా? ఆర్ క్యూబ్ అనేది ఎలా రాస్తాను? పైన పవర్లో ఉన్నటువంటి 3ని ముందుకు తీసుకొచ్చాను, ఆర్ అని ఫ్రాక్షన్ ఎర్రర్ రాస్తాను, డెల్టా r/r. ఓకే, ఇప్పుడు మనకు పర్సంటేజ్ ఎర్రర్ కావాలి కాబట్టి రెండు వైపులో కూడా 100 తోటి మల్టిప్లై చేయండి. రెండు వైపులా 100 తోటి మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? డెల్టా v/v ఇంటూ 100. ఇదేమవుతుంది? 3 డెల్టా r/r ఇంటూ 100. ఓకేనా? రైట్. సో మనం కనుక్కోవాల్సింది ఇది కదా, డెల్టా v/v ఇంటూ 100. అదేగా మనం కనుక్కోవాల్సింది. వాల్యూమ్లో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉంది అదేగా మనం కనుక్కోవాల్సింది. సో రైట్. సో ఈ 3 కాన్స్టెంట్ ముందు రాసేసాం. డెల్టా r/r ఇంటూ 100. డెల్టా r/r ఇంటూ 100 ఎంత ఇచ్చారు వాళ్ళు? 3% ఇచ్చారు. సో ఇంటూ 3%. క్లియర్? ఇంటూ 3%. సో వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ 3 9% ఎర్రర్ అనేది అవుతుంది. రేడియస్లో కనుక 3% ఎర్రర్ ఉన్నట్లయితే వాల్యూమ్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఎర్రర్ 9% ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఓకే ఎర్రర్స్, అబ్సల్యూట్ ఎర్రర్స్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ ఏ విధంగా ప్రాపగేట్ అవుతాయి? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్స్, ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి పర్సంటేజ్ ఎర్రర్స్, వాటి మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. వీటిని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు కాన్సెప్ట్ని అంత బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.